మన కాగజ్నగర్ లోపల మాలమానాడు స్థలం లోపల మాలమానాడు యొక్క భవనాన్ని నిర్మించడం గురించి మరి ఈ సమావేశాన్ని ఉద్దేశించి చాలామంది మా మిత్రులు ఎవరైతే ఉన్నారో మా ఇతర ఉన్న సభ్యులు వాళ్ళు ప్రతి ఊరు తిరిగి మన మాల సభ్యులు అందరినీ కుటుంబం చేసి ఏకం చేసి ఇక్కడ ఒక కమిటీని ఏర్పాటు చేసి ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు చెప్తున్నా. కాకపోతే మా ఉద్దేశం మా మాల సోదరులు ఎవరైతే సిరిపూర్ తాలూకాలో ఉన్నటువంటి మాల సోదరుల యొక్క ఉద్దేశం ఒకటే, అన్ని కులాలకు భవన్లు ఉన్నాయి. మన మాల కులానికి సంబంధించిన మా కీర్తిశేషులు మన ఎవరు మేకల మల్లేష్ గారు ఈ స్థలాన్ని ఇచ్చిండ్రు. 12 సంవత్సరాలు అవుతుంది కట్టడానికి. కూడా మా గతంలో ఉన్న పనిచేసినటువంటి కూడా మా సోదరులు ఎవరు మన పంపాల సతీష్, జూపా మదన్ గారు కూడా ఇదంతా క్లీన్ చేసి మంచిగా పెట్టారు. మేము ఈ ఒక్క నెల లోపల ఈ భవనాన్ని నిర్మించడానికి ముగ్గు వేసి ముగ్గేసి ఫౌండేషన్ వేసి దీంట్లో ఎవరో చీఫ్ గెస్ట్ ఎవరు కాదు, మనమంతా చీఫ్ గెస్టమే, మనమంతా ప్లాస్టర్ చేసి మనం దీన్ని నిర్మిస్తాము. కాబట్టి ఈ సందర్భంగా ప్రతి సిరిపూర్ తాలూకాలో ఉన్నటువంటి సోదరులందరూ మా భవన నిర్మాణానికి మా కులస్తులంతా మాకు భాగస్వాములు కావాలి. వాళ్ళ యొక్క చైతన్యం మాకు ఇస్తారని నేను వాళ్ళందరికీ మాలమాన తరఫున జై భీమ్ జరుపుకుంటున్నాను. వెంకట్ సార్. జై మాలమోహనాడు, జై మాలమానాడు, జై మాల, జై భీమ్. చిన్న సరి త్వరలో ప్రారంభం అంటే ముగ్గు పోసి ఫౌండేషన్ వేసేసి 2024 లోపనే దీన్ని కంప్లీట్ చేయాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకొని చేయడం అనేది జరిగింది. దీనికి కావలసిన నిధులు కులానికి సంబంధించిన అన్ని కుటుంబాల యొక్క భాగస్వామ్యం తీసుకోవాలని ఇక్కడ జిల్లా కమిటీ కొత్తగా ఏర్పడిన జిల్లా కమిటీ కూడా తీర్మానం చేయడం జరిగింది. కాబట్టి మీరంతా జిల్లా కమిటీ మెంబర్స్ అంతా కూడా ఈ యొక్క విషయాన్ని తీసుకెళ్ళి ఆ కుటుంబాలని చైతన్యం చేసి వాళ్ళ నుండి నిధిని కలెక్షన్ చేయాల్సిందిగా కోరుతూ ఈ సమావేశం